ఆయన వడ్రంగి అందరిలా కాకుండా తన పనిలో ఏదైనా విభిన్నంగా చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వెంటనే దాన్ని చకచక ఆచరణలో పెట్టి కలపతో వినాయకుడిని తయారు చేశాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మట్టితో చేసిన వినాయకులకు భిన్నంగా తయారు చేసిన ఈ విఘ్ననాథుడిని చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. మరి మీకు చూడాలనుందా? అయితే కరీంనగర్ జిల్లా మెట్పల్లికి వెళ్లాల్సిందే. కరీంనగర్ జిల్లా మెట్పల్లి పట్టణంలో చైతన్య నగర్కు చెందిన వుడ్ ఫర్నిచర్ దుకాణ యజమాని సున్నం బ్రహ్మయ్య వినాయక చవితి పండుగ పురస్కరించుకుని మట్టితో కాకుండా టేకు కర్రతో గణేశుడిని తయారు చేయాలని భావించాడు. ఈ మేరకు 15,000 రూపాయలతో ఓ కర్ర కొనుగోలు చేశాడు. సుమారు 45 రోజులుగా అవిశ్రాంతంగా పనిచేసి చివరకు వినాయక విగ్రహానికి రూపం పోశాడు. ఆ తరువాత అందంగా రగ్గులద్ది ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాడు. అలాగే వినాయకుని వాహనమైన ఎలుక, ఆయన చేతిలో లడ్డూను కూడా కట్టెతో తయారు చేశాడు. భిన్నంగా తయారు చేసిన ఆ విఘ్ననాయకుడిని చూడటానికి పలువురు క్యూ కట్టారు. అందరూ మట్టితో తయారు చేసే గణనాథుణ్ణి తాను మాత్రం ఎప్పటికీ ఉండిపోయే విధంగా కట్టెతో తయారు చేశానని బ్రహ్మయ్య చెబుతున్నాడు. కాలుష్యం అయిపోతుంది అని చెప్పి అందరు అంటున్నారు, కానీ ఎవరు కూడా సహకారం చేస్తలేరు. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఈ ప్రజా పరిరక్షణ చేయాలంటే అది మనతోనే స్టార్ట్ కావాలా. ఎట్లయితే మనం గణపతి పెడితే దాంతో పబ్లిక్ బాగా ఇబ్బంది అవుతుంది. కట్టె గణపతి చేసినాం అనుకోండి ఇటువంటి ప్రాబ్లం ఉండదు. అందు గురించి ఈ కట్టె గణపతి చేయాలని ఒక ఆలోచన వచ్చింది. సాధించాలనే తపన ఉండాలి, కానీ సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన బ్రహ్మయ్య తపనను మనము అభినందిద్దాం. అతని మాదిరిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రహిత విగ్రహాలను రూపొందిద్దాం.